శ్రీమద్ భాగవతములో మార్గశిర మాసంలో గోపికలు శ్రీకృష్ణుని పొందుటకు కాత్యాయని వ్రతం ఆచరించి ఫలితాన్ని పొందారని, అటువంటి వ్రతాన్ని ధర్మవర్ధిని ట్రస్ట్ నిర్వహణలో బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 500 మంది అవివాహితలు సామూహిక కాత్యాయని వ్రతములను ఆచరించి తరించారు. కాకినాడలోని శ్రీమతి ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో ధర్మవర్ధిని ట్రస్ట్ నిర్వహణలో బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కాత్యాయని వ్రతం నిర్వహించబడింది. అనేక ప్రాంతాల నుండి దాదాపు 500 మంది ఆడపిల్లలు ఈ వ్రతం చేసుకున్నటకు వచ్చారు. వారందరికీ వ్రతమును కావాల్సిన అన్ని సంబరాలు అందించి ధర్మవర్ధిని ట్రస్ట్ వారిచే ఈ వ్రతమును పూర్తిగా ఉచితంగా చేయించింది. సుశాస్త్రీయంగా మట్టితో అమ్మవారి మూర్తిని తయారు చేయించి అదే స్వరూపంను ఆడపిల్లలందరికీ బహుకరించి అమ్మవారి యొక్క వ్రతం చేయించారు. వ్రతంలో అంతర్భాగముగా ప్రతి ఉపచారమును గూర్చి పూజ్య గురువు వివరిస్తూ పూజ చేయించారు. వ్రత అంతర్భాగముగా పూజ్య గురువు స్వయంగా కథను వివరించి కాత్యాయని వ్రత మహత్యము తెలియజేసి ఆడపిల్లలందరికీ శ్రేయస్సు కలుగుట కొరకు, వారికి మంచి భర్త లభించి వారందరూ సంతోషకరమైన జీవితాన్ని పొందుట కొరకు అమ్మవారిని ప్రార్థించారు. అవివాహితులైన ఆడపిల్లలకు పెళ్లి జరగడానికి అవరోధంగా ఏవైనా ఇబ్బందులు కానీ, కుజదోషములు వంటి దోషములు కానీ ఉన్నా అవన్నీ సమసిపోయి వారు మంచి భర్తను పొంది సంతోషమైన జీవితాన్ని గడుపుటకు ఈ వ్రతం అత్యంత శక్తివంతం మరియు ప్రామాణికమైనదని పూజ్య గురువు తెలియజేశారు. పూజ అనంతరం కాత్యాయని అమ్మవారి స్వరూపమైన సమీ వృక్షములకు పూజ్య గురువుతో కలిసి వ్రతం చేసుకున్న ఆడపిల్లలందరూ ప్రదక్షిణ చేశారు. వ్రతము చేసుకున్న వారందరినీ పూజ్య గురువు ఆశీర్వదించారు. తదనంతరం పూజలో పాల్గొన్న ఆడపిల్లలు మరియు వారి తల్లిదండ్రులు అందరికీ ప్రసాద స్వరూపమైన భోజనం పెట్టి పంపించారు. తమకు ఉన్న అన్ని దోషములు తొలగి మంచి భర్త లభించి సంతోషకరమైన జీవితం వారికి లభించుట కొరకు ఈ వ్రతం ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్మి వ్రతం చేసుకున్న ఆడపిల్లలు వారి తల్లిదండ్రులందరూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ప్రతి కార్యక్రమం చేసే అరేంజ్మెంట్స్తో పాటు మధ్య మధ్యలో వాలంటీర్స్ని పెట్టి మాకు నీరసాలు వస్తాయేమో అని చెప్పి గ్లూకోజ్లు, బిస్కెట్లు ఇవన్నీ కూడా రెడీగా పెట్టి, ఏమన్నా ఎమర్జెన్సీ వస్తుందో, ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఏమైనా హెల్త్ ఇష్యూ ఉంటుందేమో అని చెప్పి ఒక డాక్టర్ని, నర్స్ని, అంబులెన్స్ని కూడా పెట్టి ఇంతలాగా గురువుగారు అన్ని రకాలుగా మా అందరినీ ఎంత చక్కగా చూసుకుని ఎంతో దగ్గర, నిజంగా ఆయన చెప్పినట్టు నేను మీ మేనమావని, మీరందరూ నా మేనకోడళ్ళు అని ఆయన చెప్పి అంత చక్కగా మా అందరి చేత దగ్గరుండి ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమంలో అమ్మవారిని పూజించుకునే భాగ్యాన్ని మాకు కల్పించినందుకు గురువుగారికి, అలాగే సత్సంగం వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. పిల్లలందరినీ చాలా పద్ధతిగా ఈ కాత్యాయని వ్రతాన్ని చేయించారు. ఎప్పుడో సీత అమ్మవారు, రుక్మిణీదేవి చేసిందని పురాణాలలో వినటము, ఇప్పుడు చూస్తూ ఉంటే కన్నులకు ఎంతో ఆనందంగా ఉంది. ఆల్మోస్ట్ 600 మెంబర్స్ దాకా పిల్లలందరూ ఎంతో సాంప్రదాయ రీతిలో గురువుగారి సమక్షంలో వాళ్ళ అందరూ ఈ కాత్యాయని వ్రతం చేసుకోవటం అనేది వాళ్ళ పూర్వజన్మ సుకృతం అండి. గురువుగారి ఆశీస్సులతో ఈ చిన్నారులందరికీ మంచి వరుడు దొరికి పిల్లలందరూ వాళ్ళ జీవితాలలో సెటిల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. గురువుగారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. 1250 మంది రిజిస్ట్రేషన్ చేశారు మేడం. అందులో మేము తీసుకునేది 450. నెక్స్ట్ మేము తీసుకోవడానికి మరి లేదు అని అప్పుడు మా పిల్లలకు చెప్పాను. ఎందుకంటే మా పిల్లలకు తెలియడానికే, ఎందుకంటే మీరు ఆసామాసిగా వచ్చేసింది కాదు, ఇది ఏదో పుణ్యం చేసుకుంటే వచ్చేది, అసామసిగా వచ్చే లాటరీలో వచ్చింది అనుకోండి. మీరు సెలెక్ట్ అయ్యారంటే ఇక్కడితో మీరు ఆగిపోకండి. ప్రతి క్షణం కాత్యాయని దేవి దండం పెట్టుకుంటూ ఉండాలి. మనకు పూజ అయ్యి పరిపూర్ణత చెందిపోయి మనం ఇంటికి వచ్చే వరకు మనకు పూజ అయిపోయిందని మీరు అనుకోకండి. ఎందుకంటే ఈ లోపు ఎన్ని అవంతరాలు ఉంటాయో మనకు తెలుసు. జీవితం మనం ఎన్నో చూస్తున్నాం అని మేము అలా ఉన్నాము. నిజంగా చాగంటి వారికి మేము ఈ జీవితం కాదు, ఎన్ని జన్మలు ఎత్తిన రుణపడి ఉంటాం. చాగంటి గురువు గారి ఆశీర్వాద బలంతో ఈ రోజున మా అమ్మాయి, నా స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి కాత్యాయని వ్రతంలో పాలు పంచుకోవడం ఏనాటి నోము ఫలము, ఎన్నో జన్మల నుండి చేసుకున్న పుణ్యఫలంగా ఈ రోజున మా అమ్మాయి అలాగే స్టూడెంట్స్ కలిసి ఇక్కడ కాత్యాయని వ్రతాన్ని ఎంతో వైభవంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మాకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మా సౌభాగ్యంగా, అదృష్టంగా భావిస్తున్నాము. ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి గురువుగారికి అనేక పాదాభివందనాలు సమర్పించుకున్నాం. గురుగారు ప్రవచనాలు వింటూ ఉంటారు. సో అలా మా నాన్నగారు చెప్పారు, కాత్యాయని వ్రతంకి ఇలా అప్లై చేశాను, వెళ్ళాలి మనం అని చెప్పి. తర్వాత నేను చెన్నైలో చదువుకుంటున్నాను. అక్కడి నుంచి వచ్చి, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి వ్రతం కోసం ఇక్కడికి వచ్చి, వ్రతం చాలా బాగా జరిగింది. అంటే
వ్రతాన్ని ఇంత బాగా కూడా చేయొచ్చు అని నాకు తెలియలేదు. బికాజ్ మా ఇంట్లో కూడా వ్రతం చేసుకుంటాం, బయట కూడా పూజలు చేస్తారు. కానీ ఒక వ్రతాన్ని ఒక వ్రతంలాగా కాకుండా అర్థమయ్యేటట్టు ఇంకా చాలా చాలా అందంగా చేశారు నిజం చెప్పాలంటే. అండ్ గురుగారికి ఇంకా ఇదంతా చేయడానికి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ ఇంకా ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ.